ఓం ఓం సర్వదేవతా తీర్థ స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరామన్. అపోవన పారాయణంలో మానవ సేవయే మాధవ సేవ అని చెబుతూ కొన్ని ఉదంతాలని చదువుకుంటున్నాం. సేవ పరమపదమునకు మార్గము. అనేక మంది అనేక కష్టములతో మనశ్శాంతి లేక ప్రశాంతి నిలయమునకు చేరుతున్నారు. శారీరక వ్యాధులే కాక మానసిక వ్యాధులు కూడా ఉన్నవారు ఉంటారు. అన్నిటికీ వైద్యము చేయుటే నా పని. డాక్టరు ప్రధానమైన చికిత్స చేసిన పిదప మిగిలిన సేవను నర్సులు, కాంపౌండర్లు, అటెండర్లు చూసుకుంటారు కదా. అలాంటి అవకాశములనే నేను వాలంటీర్లకు కలుగు చేస్తున్నాను అని స్వామి ఇచ్చినటువంటి నా కర్మణ నా ప్రజ ధనేన త్యాగేనైక అమృతత్వ మానసు. వేద విహిత కర్మల వలన గాని ధనధాన్య సమృద్ధిని పొందటం వలన గాని పుత్రపౌత్ర సౌభాగ్య ప్రాప్తి వలన గాని జనన మరణ చక్రం నుంచి తప్పుకున్నటకు వీలు లేదు. జనన మరణ చక్రాల నుంచి తప్పుకోవాలంటే వేద విహిత కర్మల వల్ల కుదరదు, ధనధాన్య సమృద్ధి వల్ల కుదరదు, పుత్రపౌత్ర సౌభాగ్య ప్రాప్తి వలన జరగదు, అలాగే అధికారం వలన జరగదు, ప్రజాబలం వలన దీని వలన జరగదు. మరి అయితే త్యాగం ఒక్కటే అమృతత్వమును అందించగలదు అని పైన త్యాగేనైక అమృతత్వం శుభాన్ని చేశాడు. త్యాగం ఒక్కటే అమృతత్వమునకు అందించగలుగుతుంది. ఇది వేదము చెప్పింది. త్యాగబుద్ధితో తన సుఖమును కోరక సేవ చేస్తే అదే పరమ పదమును పొందటానికి ఏకైక మార్గం. సేవ చేసేటప్పుడు అత్యంత జాగరూకత ఏమిటంటే, నేను సేవ చేస్తున్నాను, అవతలి వారు సేవ చేయించుకుంటున్నారు అనేటువంటి కర్తృత్వం అనేది పొరపాటును కూడా కలగకూడదు. అలాగే ఆ సేవ చేసేటప్పుడు అహంకారం కానీ గర్వం కానీ చోటు చేసుకుంటే ఆ సేవ నిష్ఫలమవుతుంది. సేవ త్యాగబుద్ధితో ఉండాలి. త్యాగబుద్ధితో తన సుఖమును కోరక సేవ చేస్తే అదే పరమపదమును పొందడానికి ఏకైక మార్గం. అన్ని విధములైన సాధనల కన్నా సేవయే ముఖ్యము. భగవంతుడే ధర్మోద్ధరణకై మానవ సేవ చేయుటకు మానవాకారమును ధరించి అనేక విధములైన సేవా కార్యములకు పూనుకుంటుండగా ఇక మానవుడే సేవకు పూనుకున్నట్లయిన భగవంతుని అనుగ్రహమును అందుకునే విషయంలో సందేహమేమున్నది? స్వామి ఒకసారి చెప్పారు. ఆయన చిన్నతనంలో పాఠశాలలో చదివేటప్పుడు వాళ్ళ అన్నగారి ఇంట్లో ఉండగా వాళ్ళ అన్నగారి ఇంట్లోనే మంచినీళ్ళు కావిడేసుకొని తెచ్చిపెట్టడం కాకుండా రక్క వాళ్ళు కూడా అడుగుతుంటే వాళ్ళకు కూడా కావిడ వేయటం వల్ల ఆయన భుజాలు కందిపోతే తల్లి ఈశ్వరమ్మ ఏమిటి నాయన ఇది అని అడిగితే మంచినీళ్ళు తెచ్చి పెడుతున్నారు అమ్మాయికంటే ఇది నువ్వెందుకు తేవడం అంటే నేను సేవ చేయడం కోసమే వచ్చాను కదమ్మా అంటాడు. అలా ఆయనే సేవ చేయడానికి వచ్చినప్పుడు ఇక మానవుడే సేవకు కోరుకుంటే ఈ మానవుని యొక్క అదృష్టము పరమపదమునకు మార్గం అన్నమాట. ఈ సేవను ప్రశాంతి నిలయంలోనే చేయవలననే లేదు, పుటపర్తే వెళ్ళి సేవ చేయక్కర్లేదు. మీ గ్రామములలో కానీ మీరు యాత్రకు పోయే ఇంకే క్షేత్రములో కానీ ఎచ్చటనైనా ఏ సమయమందైనా మీరు బాధపడే వారికి సేవ చేయండి. సాధారణముగా వట్టి నీటికి విలువ లేదు. అయితే అదే నీటిని పాలలో కలిపితే ఆ నీటికి కూడా విలువ కలుగుతుంది. అలాగే చిన్న సేవా కైంకర్యమును స్వామి చేసే పవిత్ర కార్యములో కలిపితే దానికి కూడా ఎక్కువ సార్థకత చేకూరుతుంది. అందుకే మన వారి పెద్దలు ఎవరికైనా మనం ఏదైనా
దాన ధర్మాలు చేసేటప్పుడు వారిలో ఉన్న భగవంతుడిని చూస్తూ ఆ సేవ చేయమని చెప్తారు. ఒకరోజు శ్రీకృష్ణుడు సూరదాసును నీకేమి కావాలి అని అడిగాడు. పోనీ నాకు దాసుడు అవుతావా అని ప్రశ్నించాడు. అప్పుడు సూరదాసు, కృష్ణ, నీకు దాసుడనైతే నాకు అహంభావం రావచ్చు. నీకు దాసుడనై నేను చేసే సేవ మాత్రము ఏమున్నది? నీకు సేవ చేయటానికి భక్తి, శక్తి, సామర్థ్యములు, సదుపాయములు గల జనులు కావలసినంత మంది ఉన్నారు. అయితే ఏ గతి లేని సేవలు కావలసిన నీ దాసానుదాసులు ఉన్నారే, వారికి దాసునిగా సేవ చేసే భాగ్యం నాకు ప్రసాదించు అన్నాడు సూరదాసు. నీ సేవాభావము కూడా అంత పవిత్రముగా, అంత స్వార్థరహితముగా ఉండాలి అన్నారు స్వామి. మీరు నన్ను సంతోషింపజేసి నన్ను తృప్తిపరచాలంటే సమస్త జీవులలోనూ నన్ను దర్శిస్తూ నన్ను సేవించి పూజించినట్లే సమస్త ప్రాణికోటిని సేవించండి. అదే సరి అయిన ఆరాధనా విధానము, అదే నా దరికి మిమ్మల్ని చేర్చే పూజా విధానము అని బాబా తెలిపారు. అలాగే మనకు ఒకసారి కాశీ నుంచి రామేశ్వరం వెళుతూ కాశీ గంగ తీసుకెళ్తూ అక్కడ కలపాలని ఒక గురువు గారు ఆ శిష్యులతో వెళ్తూ ఉంటే దారిలో గాడిద దాహం లేక చనిపోయే పరిస్థితిలో ఉంటే ఆ జలాన్ని, గంగా జలాన్ని దానికి ఇచ్చినట్లుగా ఆ కథ కూడా చదువుకున్నాం. ఆయన పేరు తెలియదే కానీ నిన్న మొన్న కూడా మనకు ఒక పోస్టింగ్ వచ్చింది. బయట ఒక శివుడే ఒక అమ్మాయి రూపంలో ఉండి అనేదో అడిగితే ఇవ్వకపోతే లోపలికి వెళ్తే ఆ శివలింగం మీద పాలు పోస్తుంటే మళ్ళీ పైకి వచ్చేటట్లుగా అవి శివలింగం మీద పడట్లా పైకి వస్తున్నాయి. చక్కటి ఫిలిం తీశారన్నమాట. మళ్ళా ఆ పాలు ఈ అమ్మాయికి బయట ఆ అమ్మాయి నోట్లో పోస్తే అవి శివుడి మీద పడుతున్నట్లుగా చక్కటి చిత్రాన్ని తీశారు. అందుకని మానవ సేవే మాధవ సేవ. మీరు నన్ను సంతోషింపజేసి నన్ను తృప్తిపరచాలంటే సమస్త జీవులలోనూ నన్ను దర్శిస్తూ నన్ను సేవించి పూజించినట్లే సమస్త ప్రాణికోటిని సేవించండి. అదే సరి అయిన ఆరాధనా విధానం అవుతుంది. అదే నా దరికి మిమ్మల్ని చేర్చే పూజా విధానము అని బాబా సేవ గురించి తెలియజేశారు. జీవితాంతము ఆధ్యాత్మిక వాసనతో ఉండండి. కొడైకెనాల్లో ఒకసారి భగవాన్ బాబా విద్యార్థులకు చమత్కార సుందరంగా ఒక చక్కని కథ చెప్పారు. ఒకసారి భూలోకంలో, ఇది కథారూపంలో నీతి, ఒకసారి భూలోకంలో ఉన్న కూరగాయలన్నీ తమలో ఎవరు గొప్ప తేల్చుకోవాలని వాదించుకోవటం, పోట్లాడుకోవటం ఆరంభించింది. చివరకు అవి నిర్ణయం చేసుకొనలేక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వచ్చి నిర్ణయం చేయమని ప్రార్థించింది. సరే, వాటి ప్రార్థన ఆలకించి ముగ్గురు భూమి మీదకు వచ్చారు. త్రిమూర్తులు కూరగాయలన్నింటినీ పరీక్షించారు. చివరకు ఒక దానిని అన్నింటికంటే ఉత్తమమైన దానిగా నిర్ణయం చేశారు. అదే ఉల్లిపాయ. మిగిలిన కూరగాయలన్నీ ఆశ్చర్యపోయాయి. తామందరికీ ఎన్నో మంచి గుణాలుండగా వారు ఉల్లిపాయను ఎలా ఉత్తమంగా నిర్ణయించారా అనుకున్నాయి. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు చెప్పారు, మీకందరికీ చాలా మంచి గుణాలు ఉన్నప్పటికీ ఉల్లిపాయకు మీకంటే ఒక గుణం అధికంగా ఉంది. తన జీవితాంతము ఒకే వాసనను కలిగి ఉండటం అనేది ఆ గుణం. అందుకనే ఉల్లిపాయను ఉత్తమంగా నిర్ణయించాము. ఉల్లిపాయ వలనే మీరు కూడా సుఖాలలోనూ కష్టాలలోనూ భగవంతుని మీద భక్తి అనే గుణాన్ని విడవకుండా ఉండండి అన్నారు. కూరగాయలన్నీ వారు చేసిన నిర్ణయానికి అంగీకరించారు. నిజానికి ఇప్పుడు టమాటా వాసన రావట్లేదు, బీరకాయ వాసన, ఏ కూరగాయకి ఆ కూర వాసన మనం పూర్వం అనుభవించినటువంటి ఆ వాసనలు ఏ కూరకే ఉండట్లేదు. కానీ ఉల్లిపాయ దాని యొక్క
గుణం మాత్రం ఆనాడు ఈనాడు ఒకే రకంగా ఉంది. బ్రహ్మదేవుడు తన చేత్తో గడ్డం సవరించుకుంటూ ఉల్లిపాయతో అంటున్నట్ట, నీవు భూమి మీద ఉన్నంత కాలం నా వలనే గడ్డంతో ఉండే విధంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. జాగ్రత్తగా చూస్తే ఉల్లిపాయకు సన్నని గడ్డం ఉండడం మనకు కనిపిస్తుంది. విష్ణు ఉల్లిపాయను దీవిస్తూ, నిన్ను నిలువుగా కోస్తే శంఖం కనిపిస్తుంది, అడ్డంగా కోస్తే చక్రం కనిపిస్తుంది, నేను నీకు ఈ వరం ఇస్తున్నాను అన్నాడు. కోసి చూడండి తెలుస్తుంది. శివుడు ఉల్లిపాయతో, నేను నీకు ఒక అభయం ఇస్తున్నాను, ఎవరైనా నీకు అపకారం చేస్తే వాళ్ళ కంటి వెంట నీళ్లు వస్తాయి అన్నాడు. ఈ విధంగా త్రిమూర్తులు కూడా ఆ ఉల్లిపాయకు 3 వరాలు ఇచ్చారట. అది అందరికీ అనుభవంలో ఉన్నదే. స్వామి చెప్పిన కథలో భగవంతుని మీద నిశ్చలమైన భక్తి కలవాడే ఉత్తముడు. మనకు మేలు కలిగినప్పుడు భగవంతుడు మేలు చేశాడు, లేదా మనకేమో మనం కోరుకున్నది జరగకపోతే భగవంతుడు దయామయుడు కాదు అని ఇలాగా మనుషులు సందేహ మనస్కుడై ఉంటాడు. అలా ఉండకూడదు. అతనికి భగవంతుని అనుగ్రహ చిహ్నాలు ఏర్పడతాయి. ఎప్పుడంటే భగవంతుని మీద నిశ్చలమైన భక్తి కలిగితే అతను ఉత్తమ భక్తుడు అవుతాడు, సాధు పురుషుడు అవుతాడు. అతనికి భగవంతుని అనుగ్రహ చిహ్నాలు కూడా ఏర్పడతాయి. అతనికి ఎవ్వరూ అపకారం చేయలేరు అని పరమార్థం. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 17వ అధ్యాయం. రేపు రేపటితో లాస్ట్ అధ్యాయం పూర్తి. సాయిరాం.